అందరికీ నమస్కారం. మరో ప్రేమ కథ 5వ భాగానికి స్వాగతం. ఇంతకు ముందు 4 భాగాలు మీరు వెనకపోయినట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒక్కసారి చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? స్త్రీ ఉద్యోగం చేయలేదు కాబట్టి ఆమె రక్షణ కోసం పసుపు కుంకుమ కింద అంటూ డబ్బో పొలమో నగలో ఇచ్చేవారు. అదెంత వికృత రూపం దాల్చింది. అతని మనస్సు ఏ పని మీద లగ్నం కావడం లేదు. అటు ఇటు తిరిగి రాత్రి భోజనాల సమయానికి ఇంటికి వచ్చాడు. లతా వేణు పద్యాలు బట్టి పట్టడం తప్ప మరే శబ్దమూ లేదు. త్రిపుర ఏమన్నయ్య చదువుతున్న నవల పట్టుకొని వచ్చింది. ఏమిటా నవల? ఏదో డిటెక్టివ్ నవల. సుందరమూర్తి సార్ బడి మూసేసి వెళ్ళిపోతూ ఇవన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓహో, అమ్మేది? వీరభద్రం మావయ్యతో మాట్లాడుతోంది. మావయ్యకు అన్నం ఇచ్చి వచ్చారా? నీకు అమ్మ చెప్పలేదా అన్నయ్య? వారం రోజులుగా మావయ్య ఉదయం ఒక్కపూటే భోజనం చేస్తున్నాడు. ఓహో, అతని హృదయంలో మొండి వాకు దిగినట్టు అయింది. ఎందరూ తల్లిదండ్రులు ఎదిరించి వివాహాలు చేసుకోవడం లేదు, అంతా ఇలాగే ఉన్నారా? ఆత్మాభిమానం కలవాడు మా మామయ్య అని అనుకున్నాడు. వెంటనే చెల్లెలతో వడ్డించేయి, నాకు ఆకలిగా ఉంది అన్నాడు. తనే పీటలు వాల్చుకొని కూర్చున్నాడు. లతా వేణు వచ్చారు. అతని చేతిలో ఉన్న పుస్తకం తీసి తిప్పాడు. అంతే, ఒకచోట అతని కళ్ళు నిశ్చలంగా నిలిచిపోయాయి. అలాంటి వాక్యాలు చదివి యువతరం మతి పోగొట్టుకుంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. బూతులో పుట్టాం, బూతు మాట్లాడితే తప్పేం అంటారు కొందరు. లైంగిక చర్యలను శాస్త్రీయంగా చెప్పడం వేరు, జుగుప్సాకరంగా చెప్పడం వేరు. అన్నయ్య, ఈ పుస్తకం ఇటివ్వు కంగారుగా అడిగింది త్రిపుర. ఇస్తానమ్మా, నువ్వు చదువుగాలేంది మీ అన్నయ్య చదివితే తప్ప. శ్రీకృష్ణ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఇదొక్కటేనా, ఇంకా ఉన్నాయా? ఇంకా 4 ఉన్నాయన్నయ్యా, లత చెప్పింది. లత త్రిపుర బద్ధశత్రువు. తల్లి త్రిపురను ప్రత్యేకంగా చూడటం లతకి ఇష్టం లేదు. ఎక్కడున్నాయి? అక్క పుస్తకాలు బీరువాలో ఉన్నాయన్నయ్య. వేణు పరుగెత్తుకు వెళ్ళి తీసుకొచ్చాడు. లత చేత అగ్గిపెట్టె తెప్పించి అన్నిటినీ అంటించాడు. త్రిపుర కళ్ళనీళ్ల పర్యంతమై చూస్తూ ఉండిపోయింది. అయ్యో అయ్యో, ఏమిట్రా అది? పార్వతమ్మ వచ్చింది కంగారుగా. బుర్రలకు పట్టిన చదులు ఆ నుసిని తీసి బయట వేశాడు. అదేదో త్రిపుర ఘనకార్యమే అయి ఉంటుందని ఊహించింది ఆమె. అప్పుడు గొడవ చేసి కొడుకు మనసు పాడు చేయడం ఇష్టం లేదు ఆమెకు. ఏం పిల్లలో ఏం పాడో, వాడో ఏదో అలసిపోయి వస్తాడన్న జ్ఞానం కూడా లేదు మీకు. రండి రండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. కలయో వైష్ణవమాయో అన్నట్టు చూశారు లతా వేణు. త్రిపురపై ఈగ వాలనివ్వదామె. అందరూ భోజనాలు చేశారు. ఇంట్లో పడక గదులు అవి విడిగా లేవు. ఈ మధ్యే శంకర్ జగదాంబ కోసం వసారాలోని గది దులిపి పాత సామాను తీసి పాత పందిరి మంచం వేసింది పార్వతమ్మ. అందరూ మధ్య హాల్లోనే పడుకుంటారు. తండ్రి పోయిన దగ్గర నుంచి ఆయన మంచం మీద శ్రీకృష్ణ పడుకుంటాడు. అప్పుడప్పుడు వేణు కూడా పడుకుంటాడు. త్రిపుర పక్కలు పరిచింది. లత దిండ్లు వేసింది. పిల్లలు 10 నిమిషాల్లో నిద్రపోయారు. పార్వతమ్మ తలుపులు వేసి వచ్చింది. శ్రీకృష్ణ కూడా బయట గేటు వేసి తలుపులు వేసి వచ్చాడు. కృష్ణ, మీ నాన్న పోయేసరికి నీకు నిండా 18 ఏళ్ళు లేవు. అయినా ఈ ఇంటిని మమ్మల్ని ఎప్పట్లా చూశావు అంటూ ఉండగానే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకమ్మా? దుప్పటి కాళ్ల మీదకి లాక్కుంటూ అన్నాడు శ్రీకృష్ణ. సోది కాదురా, కడుపు తీపి. ఆ దరిద్రపు దానికి నీతో జీవితం పంచుకునే అదృష్టం లేదు. బుద్ధి భూములు ఏల్దామంటే రాత రాళ్లు కొట్టిందట. సరేనమ్మా, పోయిన విషయాలు మళ్ళీ ఎందుకు ఎత్తుతావు? నువ్వు మర్చిపోతే సంతోషమేరా. వీరభద్రం మామయ్యకి ఏం తక్కువ చెప్పు? సుశీలకు 30,000 ఇచ్చి పెళ్లి చేయగలడు. వాళ్ళ అబ్బాయి శివానంద్కు 50,000 ఎవరన్నా ఇస్తారు. అయినా నువ్వు త్రిపుర అంటే ఆయనకు చాలా ప్రీతి. ఇంతకీ నన్ను అల్లుడుగా చేసుకుంటానన్నాడా, త్రిపురను కోడలుగా చేసుకుంటానన్నాడా? నీకంతా వేళాకోళంగా ఉందిరా. ఇద్దరినీ అల్లుడు కోడలుగా చేసుకుంటానన్నాడు. ఓహో, కుండ మార్పిడి అన్నమాట అన్నాడు శ్రీకృష్ణ. అయితే తప్పేముంది? హైదరాబాద్లో వ్యాపారం అంతా శివానంద్కు అప్పగిస్తాడట. చాదర్ఘాట్ బ్రిడ్జి దగ్గర చవకగా వస్తుందని మేడ కూడా కొన్నాడట. ఇంతకీ ఆ మేడ కోడలిగా అల్లుడుగా? పక్కకు తిరిగి మోచేయి పైన తలపెట్టి లేచాడు. ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు. నేను అసలు ఇంట్లో ఉండను అన్నది కోపంగా. అమ్మా, ఎక్కడికి వెళ్తావో చెప్పి తెల్లవారాక వెళ్ళు అన్నాడు నవ్వుతూ. ఇదిగో, నవ్వులాట కాదు. మనం కావాలని పట్టుకుని ప్రాధేయపడలేదు. వాళ్ళంతటా వాళ్లే అడిగారు. అసలు నీ చెల్లెల సుఖం నీకు అక్కర్లేదా? అమ్మా, దెబ్బతిన్నట్టు చూశాడు. మన ఆస్తి అంతా ఇచ్చినా శివానంద్ లాంటి సంబంధం దొరుకుతుందా?
అమ్మా, ఈ కుండ మార్పిడి లేకుండా త్రిపురను వాళ్ళ అబ్బాయికి చేసుకుందామంటే నాకేం అభ్యంతరం లేదు. నన్ను మాత్రం బలవంత పెట్టకు. ఇదిగో ఆడపిల్లను ఎదుటించుకొని నీ చెల్లెలు లాంటి అందగత్తె దొరకదని చేసుకుంటారు. మరి ఏదో ఆ పిల్ల నిన్ను ఇష్టపడిందని కానీ మనకు వాళ్ళకి మనకి ఏం సాపత్యం రా, వాళ్ళు మన పిల్లని చేసుకోవడానికి అని ముసుగుదన్నేసింది. సుశీల తనను ఇష్టపడిందా? శివాని స్నేహితురాలు సుశీల తనను ఇష్టపడిందా? సుశీల శివాని స్నేహితురాళ్ళు. ఆ స్నేహం పురస్కరించుకొని పలకరించాడే తప్ప సుశీలకు తనకు ఏమిటి పరిచయం? సన్నిహితత్వం అంతకన్నా లేదు. తల్లి రెచ్చిపోతుందని తెలిసి అతను కళ్ళు మూసుకున్నాడు. శివానిని ఊహించిన చోట సుశీలను ప్రతిష్ఠించగలడా? ఛీ, ఆ స్వార్థపరురాల గురించి మాట్లాడకు, అంతరాత్మ హెచ్చరించింది. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. 4 రోజులు గడిచాయి. తన పనుల ఒత్తిడి మూలాన అసలు విషయమే మర్చిపోయాడు. ఆ రోజు పొలం నుంచి వస్తుంటే సిటీ నుండి వచ్చే శివానంద్ ఎదురయ్యాడు. బాగున్నావా శ్రీకృష్ణ? ఇదిగో దుక్కలా ఉన్నాను. చదువైపోయిందా? బీకామ్ అయిపోయింది. నాన్న చదవాలని ఉంటే ఎంకామ్ చదవమన్నాడు. ఈ ఎంఏలు ఎంఎస్సీలు ఎంకామ్లు బోలెడు మంది. అందుకే వ్యాపారం చూసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఐడియా. ఇద్దరు ఇళ్ల వరకు మాట్లాడుకుంటూ వచ్చి విడిపోయారు. ఒక్క క్షణం ఆగి శివానంద్ని గమనించాడు. చక్కగా అందంగా ఉన్నాడు. అన్నిటికన్నా ఒక్క పిసరు కూడా గర్వం లేదు అనుకున్నాడు శ్రీకృష్ణ. అమ్మా, ఓ అమ్మా! ఏమిటి? ఆమె కంగారుగా వచ్చింది. ఎంతో అవసరమైతే తప్ప శ్రీకృష్ణ అంత గట్టిగా పిలవడు. మొన్న రాత్రి విషయం వీరభద్రం మామయ్యతో మాట్లాడావా? ఇప్పుడు ఎందుకు ఆ విషయం? చెప్పమ్మా, కాస్త విసుగ్గా అడిగాడు. ఆయన మాత్రం సరే, ప్రాప్తం లేదు అన్నారు. సుశీల తండ్రితో వాదించింది. తన పెళ్లికి త్రిపురతో లంకి ఏమిటని. చివరకు ఆయన అంగీకరించారు. అంగీకరించారా? ఉత్సాహంగా అడిగాడు. ఓ చిన్న అడ్డంకి వేశాడు. సుశీలకు మంచి సంబంధం కుదిరి ఆమె వివాహం అయ్యే వరకు మనం ఆగాలట. ఆగితే తప్పేముంది, ఆగుదాం అన్నాడు. నీ ఇష్టం నాయనా, నా మాటలు విన్నావా? ఇక వింటావన్న నమ్మకం ఏమన్నా ఉందా? ఏదీ లేదు. ఏ ఒట్టంటే ఆ ఒట్టు. త్రిపుర పెళ్లి చేసి యాత్రలకు వెళ్ళిపోతాను విసురుగా అన్నది. శ్రీకృష్ణ నవ్వుతూ వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. త్రిపురదే కాదు, లతా వేణుల వివాహాలు చేసినా నువ్వు ఎక్కడికి పోలేవమ్మా, నా పెళ్ళైతే తప్ప. ఆ బలహీనత గ్రహించే నన్నిట్లా ఆడిస్తున్నావురా నువ్వు అన్నది కోపంగా. నవ్వుతున్న ముఖం చూసి మాట్లాడలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. శివానికి చాలా ఆనందంగా ఉంది. తన కోరికలు పండించుకుంది. నిజమైన జీవితం ఈరోజు అనుభవించింది. అసలే అబు అంటే ఆరాధన. అందులో అతనితో రహస్య సమాగమం ఇంకా అద్భుతంగా ఉంది. ఆమెకు ప్రపంచంలో అబు తప్ప మరేం కనిపించట్లేదు. అతని శ్వాసలోని వేడి మర్చిపోగలదా? అతని స్పర్శలోని విద్యుత్వేగాన్ని మర్చిపోగలదా? ఆమె స్నానం చేసి చేతి వంక చూసుకుంది. వెళుతూ ఆ చేతిని గాఢంగా చుంబించాడు అబు. ఆ చుంబనం తాలూకు అనుభూతి ఇంకా గిలిగింతలు పెడుతోంది ఆమెకు. అరచేయి పెదవులకు తాకించుకుంది. బాగున్నావా కామేశ్వరమ్మ? ఎండిన బట్టలు తీసుకుని వచ్చింది వరదమ్మ. బాగున్నాను. ఎప్పుడొచ్చావు? మీ మేనలుడి వివాహతంతు పూర్తయిందా? ఇంకా ఎక్కడైంది? అయ్యగారు బొంబాయి వెళ్తున్నారని, మీరు ఒంటరిగా ఉంటారని కబురు చేశారు. అందరూ వద్దంటున్నా వచ్చేశాను. అయ్యగారి సంగతి నాతో అనలేదు. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. వెళ్ళి 4 రోజులుండిరా. వద్దులేమ్మా. వరదమ్మ బట్టలు సర్ది వెళ్ళిపోయింది. ఆమెను మెత్తగా తన్నాలనుంది శివానికి. అబుని ఎలా కలుసుకోవడం, వరదమ్మను ఎలా వదిలించుకోవడం? ఆమె బుర్ర వేడెక్కిపోతుంది. భర్తకు వరదమ్మ అంటే చాలా నమ్మకం. ఆమెకు ఇల్లంతా అప్పచెప్తాడు. ఆమెపై అబద్ధాలు కల్పించి చెప్తే తన ఉనికికే కంటకింపు అవుతుందేమో. అమ్మా, మీ అన్నయ్య వచ్చాడు. శివాని మొహం చిట్లించింది. సుందరమూర్తిని ఎలా వదిలించుకోవాలో ఆమెకు తెలియట్లేదు. మెల్లగా కిందకు దిగి వచ్చింది. బయట గదిలో కూర్చున్నాడు. ఏమిటి? దుమదుమలాడుతూ అడిగింది. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అతను సిగరెట్ వెలిగించుకొని గుప్పున ఆమె మొహం పైకి పొగ వదిలాడు. మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే బయట అబు ఉన్నాడు. ఓ మై గుడ్నెస్! నేనేనంటే నా శిష్యురాలు నాకంటే ఫాస్ట్, ఎక్సలెంట్ అంటూ చప్పట్లు చరిచాడు. సుందరమూర్తి తెగించిన వాడని ఆమెకు తెలుసు. పిచ్చి వేషాలు కట్టిపెట్టి ఎందుకు వచ్చావో చెప్పు. అలా అడిగావు, బాగుంది. అర్జెంటుగా 500 రూపాయలు కావాలి. ఆశకు అంతుండాలి. 200 రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పించారు.
మహా ఇప్పించాడులే బోడి ఉద్యోగం, నా సిగరెట్లకే చాలదు అన్నాడు సుందరమూర్తి. ఇవ్వకపోతే ఏముంది, నువ్వు మళ్ళీ మీ ఊరు శివాలయం నుండి బిందె తీసుకుని చల్ మోహనరంగా అంటూ వెళ్ళిపోతావు. సరే, ఆమె పైకి వెళ్ళింది. అబూని పిలిచి క్లుప్తంగా విషయం చెప్పింది. 500 రూపాయలు ఇచ్చింది. ఈ డబ్బు వాడికిచ్చి మళ్ళీ ఇటు రాకుండా చెయ్యి అబు. అదెంతసేపు, అతను మీకు కావాల్సిన వాడని. అబు, ఒక్క మాట చెప్పమంటావా? చెప్పండి. ఈ ప్రపంచంలో నీకంటే కావాల్సిన వాళ్ళెవ్వరూ లేరు. ఆమె మాట్లాడుతుండగానే వరదమ్మ వచ్చింది. అతనికి చెప్పు, ఇకపై ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని. అంతగా అయితే ఓ పూట భోజనం చేయమను. మంచిది. తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? ఇంకెవడు? ఆ అన్నగాడే. కాస్త డబ్బున్న వారంటే పీక్కు తింటారు అంటూ చేదరించుకుంది. అతనా? ఆలోచనలో పడిపోయింది వరదమ్మ. వరదమ్మ, మీ అయ్య లేడు. నేను మా ఊరెళ్ళి మా నాన్నను చూసి వస్తాను. పదండి, అలాగే వెళ్ళి వద్దాం. మీరిద్దరూ లేకపోతే నాకేం తోచదు అన్నది. శివాని గుండెలో రాయి పడింది. ఇల్లు ఎవరు చూస్తారు? అబు ఉన్నాడు. వాడంటే మీకు నమ్మకం ఉందేమో కానీ నాకు నమ్మకం లేదు. నువ్వే ఉండు. ఇప్పుడు కాదమ్మా, పెద్దమ్మగారు ఉన్నప్పటి నుండి వారెక్కడికి వెళ్ళినా కూడా వెళ్లేదాన్ని. అదే విధంగా ఉండమని అయ్యగారు చెప్పారు. ఆహా, నవ్వలేక నవ్వింది. ముసలాడు గట్టోడే అనుకుంది. వరదమ్మను వదిలించుకునే మార్గం కనిపించలేదు. ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిసింది. మధ్యాహ్నం అబు వచ్చి తను ఎక్కడికి వసూళ్లకు వెళ్లేది చెప్పి ఉదయం వసూలైన డబ్బు తెచ్చి ఇచ్చి వెళ్తాడు. ఆ రోజు 1000 రూపాయలు తెచ్చి ఇచ్చి తన జేబులో ఉన్న డైరీలో డబ్బు ముట్టినట్టు రాయించుకున్నాడు. ఈ పూట బొలారం వెళ్ళాలి అన్నాడు. ఇదిగో అక్కడి నుండి ఈ టెలిగ్రామ్ ఇవ్వు. ఒక కాగితం ఇచ్చింది. అతను అందుకొని చరచరా వెళ్ళిపోయాడు. శివాని నవ్వుకుంది. సాయంత్రం పనులన్నీ ముగించుకొని వరదమ్మ పూలు కడుతూ శివాని పక్కన కూర్చుంది. టెలిగ్రామ్ తీసుకొని మెసెంజర్ వచ్చాడు. సంతకం పెట్టి తీసుకుంది. ఎవరమ్మా? అయ్యగారే అయ్యుంటారు. ఆలస్యం అయితే అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాడు అన్నది. మీ అయ్యగారు కాదు వరదమ్మ, నీకే, నీ మేనలుడికి ప్రమాదంగా ఉందట. ఎక్కడి నుండి వచ్చిందమ్మా? వివరాలేం లేవు. ఇప్పుడెలా ఉంది? వరదమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. మరేం పర్వాలేదు, వెళ్ళిరా. డబ్బేమైనా కావాలంటే ఇస్తాను. మరి మీరు? ఆందోళనలో చూసింది వరదమ్మ. తలుపులేసుకుంటాను. పొలం దగ్గర జీతగాళ్ళు ఎవరైనా ఉంటే బయట పడుకుంటారు. అమ్మగారు మరో అదిరిపడ్డట్టు వచ్చి అబు ఆమె రెక్క పట్టుకుని వెనదిరిగి చూసి అతను రెక్క వదిలేనంత ఆమెకు శ్రీకృష్ణ సుందరమూర్తి అనుభూతి కలిగింది. శరీరంలో భ్రమ కలిగింది. అతని వంక చూసి అతని స్థలం వదిలి వెళ్ళిపోయాడు. అందరూ టీ తాగారు. ఆమె తన చేయి పట్టుకుని చూసుకుంది. తనకి ఇలాంటి అనుభూతే కావాలి. అదే తను కోరుకుంది. తన అనుభూతిని దూరం చేసే చట్టాలు, ధర్మాలు ఎందుకు ఆమెకు అంతా అయోమయంగా ఉంది. మరి కొంతసేపు ప్రయాణించాక దారి కూడా ఆమె మనసులాగే గజిబిజిగా ఉంది. కృష్ణా నది ఇరువైపులా ఉన్న దారులు చూస్తుంటే మానవుడి మేధస్సు ఎంతలా ఎదిగిపోయింది అనుకుంది. ఇంకా ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదేమో. ఆ లోయల్లో అక్కడక్కడ గుడిసెలు వేసుకుని కూలీ జనం లంబాడీలు ఉన్నారు. పని సాగుతూనే ఉంది. లంబాడీలు కంకర మోస్తూ అడిగి చూడు, ఏదైనా చేస్తా హాయిగా ఉన్నారు. సమస్యలే లేవా అనుకోబోయి పైకే అనేసింది. వాళ్లకు సమస్యలు ఎందుకు లేవన్నాడు. కాకపోతే రేపు అన్న ఆలోచన లేదు. పని అయిపోగానే కల్తీదో మంచిదో తాగుతారు, హాయిగా పడుకుంటారు. భర్త జవాబు విని తన పైకి అన్న విషయం గుర్తొచ్చి సిగ్గుపడింది. అబు కొన్నాళ్ల ముందుగా ఒక చోట ఒక చిన్న షెడ్లో టీ కొట్టుంది. సోడా, పిల్లల ఆట బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ నుండి పాతాళగంగకు వెళ్లే దారి ఉంది. పాతాళగంగ నదిలోనే ఒక భాగం. అక్కడ పూజలు చేసి వాయనాలు ఇచ్చుకుంటారు. వరదమ్మ చెప్పింది. నువ్వు ముందు వచ్చావా? పెద్దమ్మ ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళం. అమ్మ సంతు కోసమని చెయ్యని పూజలు లేవు, నోచని నోములు లేవు. ఎందుకో ఆ శ్రీశైల మల్లికార్జునుడు కరుణించలేదు. నిట్టూర్చింది వరదమ్మ. జీపు దిగి కింది వరకు వెళ్ళింది. ఆమెకు అస్తమిస్తున్న సూర్యుని బింబం నీటిలో అందంగా కనిపించింది. నేను పడవలో ఎక్కనా ఒక్కదానివా? మిగతా ప్రయాణికులు ఉన్నారుగా. అతడు మాట్లాడాడు. పడవ అబ్బాయిని డబ్బులిచ్చి హుషారుగా ఎక్కేసింది శివాని. పడవ కదులుతూ అటు ఇటు జన్మకింటే పడవలో ఆమెకు తనతో పాటు అబు ఉన్నట్టు అనుభూతి చెందింది. ఆమె నీళ్లలోకి చూస్తూ పడవ చివరకు వెళ్ళినట్టు నీళ్లలో పడితే కథానాయకుడు అబు వచ్చి ఆదుకున్నట్టు అనిపించింది. అబు కోసం చూసింది. అతను
ఏదో చూస్తూ గట్టు మీద అయ్యగారి పక్కనే పడవ యువతల వరకు యువతల పక్కకు వచ్చేసింది. గాఢంగా నిట్టూర్చింది. అరగంట తర్వాత మళ్ళీ జీపు బయలుదేరింది. అక్కడికి శ్రీశైలం దగ్గరే వెళ్ళి వాళ్లకై ఏర్పాటైన కాటేజీలో దిగారు. వరదమ్మ మరోసారి టీ అందించింది అందరికి. తినడానికి ఏం తీసుకురాలేదా అడిగింది. తెచ్చానమ్మా. ఆమె చేగోడీలు వేయించిన శనగపప్పు తెచ్చిపెట్టింది. సిద్ధలింగయ్య పేపర్ చదువుకుంటూ నడుము వాల్చాడు. ఆమె కుర్చీలో కూర్చుంది. బయట కూర్చున్న అబు వరదమ్మ గొంతులు వినిపిస్తున్నాయి. అబు, నీ భార్యను తెచ్చుకోవా? మా మామ ఊటి అనుమానం మనిషి. కూతురు చిన్నపిల్లంట. మరో ఏడాది అయ్యాక ఏడాది అయ్యేంత వరకు అంపడంట. నీకు దమ్ములు లేవురా? మరీ కొట్టి తీసుకురానా? శివానికి అబుకు వివాహం కావడం బొత్తిగా నచ్చలేదు. ఆమెకు మనసంతా చేదు మింగినట్లయింది. మరి ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? తెలివి వచ్చే వరకు అదేనా మంచిదా లేక అబ్బలాంటిదేనా? బంగారం అమ్మ. నేనంటే ఎంతో ఇది. ఆ మాటల్లో మైమర్పు చూస్తే శివానికి కోపం వచ్చింది. అబు పెళ్ళాం తనకంటే అందగత్తి కాబోలు. ఏటోరా అందం సందం అంటూ మా మేనల్లుడికి పెళ్లి చేశామా? బొత్తిగా బరితెగించిన పిల్ల. 4 కాలాల పాటు చల్లగా చూడాలి గాని శివానికి ఎలా ఉంది? ఆడదాని జన్మంటే ఎవరో ఒకరిని చల్లగా చూడాలనినా? ఆడైనా మగాడైనా తన కోసం అలవటించే జీవి ఉండాలని కోరుకుంటారా? అప్పుడు ఆ జీవితం సార్థకమవుతుంది అన్నది. తను ప్రేమించేవారు సినిమాల్లో స్లైడ్లో శ్రీకృష్ణ బొమ్మ ఎదురుగా నిల్చుని లేచిందాము. ఏమిటి కాముడు, ఏమైంది? ఆదరణగా అడిగాడు. చేతిలో పెట్టింది. ఏమిటమ్మా? ఏదో ఆకినట్లయింది. చేతులు భోజనం చేసి పడుకున్నారు. 2వ రోజు దర్శనం చేసుకుని అక్కడంతా తిరిగి చూసి వచ్చి భోజనాలు చేశారు. తిరగడం వల్ల బాగా అలసిపోయారు. సిద్ధలింగయ్య వరదమ్మ ఓ పక్క కోసిన మేల్కొనే ప్రసక్తి లేనట్టు నిద్రపోయారు. శివాని కాసేపు అటు ఇటు దొరికింది. తోచక బయటకు వచ్చింది. కాటేజ్ రూమ్ కొద్ది దూరంలో ఉన్న చెట్టు మొదల్లో కూలబడ్డాడు అబు. అతను అరమోడ్పు కన్నులతో చెట్టు పైభాగం చూస్తున్నాడు. అబు, మీ ఆవిడ గుర్తుకొచ్చిందా? అతను ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. కొంత దూరం నడిచావు, అలసటగా లేదు? ఇదో దూరం అమ్మగారు. వసూళ్ళకి వెళ్తే ఒక్కొక్క రోజు 15-20 మైళ్ళు నడిచేస్తాను. డ్రైవరేడి అన్నది. అక్కడే ఉన్న ఓ అతను హోటల్లో ఉన్నాడమ్మా, పిలవమంటారా? ఊరికే అడిగాను అన్నది. అబు, మీ రేకుల ఆ ఇంట్లోని ఇంటి ఆడపడు వచ్చింది ఆ సందేహం. అబు నవ్వాడు. అందరూ అడుగుతారా? కూడా కలిగించి ఎరుగురు వాళ్ళు. భారంగా నిట్టూర్చి కిందికి వచ్చింది. ఆ డబ్బు మేనలుడికి ఇచ్చి పంపింది. 4 రోజులు ముళ్ళకంపల మీద ఉన్నట్టు నించుండిపోయింది. అబు బాహాటంగా పైకెళ్ళి గంటలు ఉండి వస్తున్నాడు. వంట చేసి బల్ల మీద పెట్టి బయట కూర్చుంటోంది. ఈరు ఆ రోజు కూడా అలాగే కూర్చుంది. ఏమ్మా, అమ్మాయి లేదా? కావి పంచెతో కావి రంగు దుప్పటి కప్పుకొని వచ్చాడు. ఏ అమ్మాయి? అదే మా శివకామేశ్వరి. మీరు ఆమె తండ్రా? అవునమ్మా అన్నాడు. అతడిని తీసుకువచ్చి కూర్చోపెట్టింది. పైకి వెళ్ళి వచ్చింది. 5 నిమిషాల తర్వాత అబు, ఆ తర్వాత శివాని కిందికి వచ్చారు. రుద్రప్ప ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. ఎప్పుడూ తమ గుడికి వచ్చాడు సిద్ధలింగయ్య. అతను కాక అంత చనువుగా ఉన్నదెవరు? బాగున్నావా అప్పా? నువ్వెలా ఉన్నావు శివ? అతడి కళ్ళు మెలమెల మెరిశాయి. ఒళ్ళు చేసి ఛాయ్ తేలిన కూతుర్ని చూసి. నువ్వు అందరినీ మర్చిపోయావమ్మా. నా ప్రాణం ఎలా ఊరుకుంటుంది? పో అప్పా, నీకు నా మీద కోపం అని రాలేదు. వచ్చి అతని పక్కన కూర్చున్నది. అల్లుడు గారు లేరా? లేరప్పా, ఊరెళ్ళారు వ్యాపారం పని మీద. అవును, అత్తయ్య వాళ్ళు బాగున్నారా? అంతా బాగున్నారు. త్రిపుర పెళ్లి నిశ్చయమైంది. ఓసారి రా. శివ, అతనెవరమ్మా? ఇక్కడ గుమస్తాలే, డబ్బు లెక్కలవి చెప్తుంటాడు. నువ్వే కిందికి వచ్చి చూసుకో అమ్మా. వాళ్లను పైకి రానివ్వకూడదు. అలాగే. వరదమ్మ, మా నాన్నగారికి పాలు తీసుకురా. స్నానం చేసి వంట చెయ్యి. ఇప్పుడెందుకమ్మా? ఉపవాసాలుంటారా ఏం? నవ్వింది. నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది శివ. వారానికి ఒకసారైనా వచ్చి ఈ ముసలి తండ్రిని చూడమ్మా. సరేలే అన్నది. ఆమెకు చాలా తృప్తిగా ఆనందంగా ఉన్నది.
జీవితానికి పరిపూర్ణత్వం లభ్యమైనట్టుంది. చిన్న పిల్లల తండ్రితో కబుర్లు చెప్తూ కూర్చుంది. 2 రోజులుగా తల్లి మాటలు మానేసింది. శ్రీకృష్ణ నిట్టూర్చాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సుశీల వివాహం నిశ్చయమైంది. బయట పందిళ్లు వేస్తున్నారు. ఏదైనా సాయం చేద్దామని వీరభద్రయ్య ఇంటికి బయలుదేరాడు. ఇదిగో పార్వతమ్మ ఎవరిని అంటుందో తెలియక క్షణంసేపు నించున్నాడు. రేపు వాళ్ళ ఇంటికి పిల్లనివ్వబోతున్నాం. అదీ కాక జగతి పెళ్లి రోజు సుశీల వెండి పళ్ళెం తెచ్చింది. మనము ఏదన్నా ఇవ్వకపోతే బాగుండదు. ఏమివ్వాలో చెప్పమ్మా, చిన్నగా నవ్వాడు శ్రీకృష్ణ. నేను ఇవ్వమన్నది ఇస్తారా, నేను చేయమన్నది చేస్తారా? నా కంఠశోష గాని. ఈ ఒక్క పిల్ల పెళ్లి చేసి కాశీకో వెళ్ళిపోతాను. ఏ ఒట్టంటే ఆ ఒట్టు. అమ్మా, ఒట్లు సత్యాలు ఎందుకు? ఏం కావాలో చెప్పు, తీసుకురాకపోతే అడుగు. ముత్యం ఎర్రరాయి కలిపిన ఉంగరం తీసుకురా. అయితే సికింద్రాబాద్ స్టేషన్కి పోవాల్సిందే. సికింద్రాబాదే వెళ్తావో సిద్దిపేట వెళ్తావో నీ ఇష్టం అన్నది. అతను బయటికి వచ్చాడు. వీరభద్రయ్య హడావిడిగా ఎదురొచ్చాడు. కృష్ణ, నీతో పనుండి వచ్చానబ్బాయి. శివానంద్ను మా తమ్ముడి దగ్గరకు పంపాను. మీ అత్త ఇప్పుడు చెప్తుంది కర్మ అన్నాడు కంగారుగా. అంత కంగారు దేనికి మావయ్య? ఏం కావాలో చెప్పు. ఇదిగో పద్దు వ్రాయించింది. పాలు నెయ్యి తాగే గిన్నె, అప్పగింతల బట్టలు, ఖర్జూర పండ్లు లిస్టు చదివాడు. నేను చదువుకోగలను. శ్రీకృష్ణ పద్దులాక్కున్నాడు. అతనిచ్చిన డబ్బులు తీసుకుని మెల్లగా కొంపల్లి వైపు నడిచాడు. ఏరు దాటుతుండగా రుద్రప్ప ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్ళావు మావయ్య? కడుపు తీపిరా. కడుపు తీపి చంపుకోలేక శివ దగ్గరకు వెళ్ళాను. బాగుందా? చాలా బాగుందిరా. ఇష్టపడి చేసుకున్న భర్తను ప్రాణం పెడుతోంది, పాద పూజ చేస్తుంది. శ్రీకృష్ణ ఒక్క క్షణం మేనమామ వంక పరికించి చూస్తే ఆ మాటల వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకునేవాడు. అతను శివాని విషయాలు ఎక్కువ వినదలుచుకోలేదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. విని మనసును పాడు చేసుకోవాలని అతను అనుకోవడం లేదు. అవతలి ఒడ్డున నిలబడి తిరిగి చూశాడు. రుద్రప్ప కళ్ళు తుడుచుకోవడం కనిపించింది. అది తన మీద సానుభూతి అనుకున్నాడు. సానుభూతిని భరించడం అంత నరకం మరొకటి లేదు అనుకున్నాడు. అన్ని వస్తువులు తీసుకొని సాయంత్రానికి వచ్చాడు. వీరభద్రయ్య ఇంటి ముందు సన్నాయి మోగుతోంది. వేణు బొంగరాలు ఆడుతూ బయట ఉన్నాడు. అంతా వీరభద్రయ్య మామ ఇంట్లోనే ఉన్నారన్నయ్య. సుశీలక్కను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అన్నాడు. సామాన్లు ఇచ్చి వద్దామని వెళ్ళాడు శ్రీకృష్ణ. నాకు సగం బరువు తీరింది. మీ అత్త సాధింపులతో చచ్చాననుకో. మరి నాకు సెలవా అన్నాడు శ్రీకృష్ణ. అదేమిటోయ్, ఈ రోజు నుంచి మీ అందరి భోజనాలు ఇక్కడే. పార్వతమ్మ ఎవరనుకుంటున్నావు? నా చెల్లెలోయ్. అది కాదనడానికి నాది గుండా చెరువా మామయ్య. కానీ నాకు కాసేపు విశ్రాంతి కావాలి. అందుకే ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మా ఇంట్లో నీకు దుంగలు దూలాలు ఎత్తమంటున్నారా ఎవరైనా? ఇష్టం లేని వారిని పట్టుకొని ప్రాకులాట దేనికి నాన్న? వెళ్ళనియ్యి అన్ని మాట వినపడి తిరిగి చూశాడు శ్రీకృష్ణ. లోపలి గుమ్మంలో సుశీల నిలబడి ఉంది. ఆమె పసుపు రంగు పట్టు చీరతో నగలు అలంకరించుకొని పూల జడ వేసుకున్నది. ముఖంలో మాత్రం కళాకాంతులు లేవు. దానికి కారణం తనేనని గుర్తు వచ్చేటప్పటికీ శ్రీకృష్ణ తల వంగిపోయింది. సుశీల, అమ్మకి చెప్పు వేడివేడి కాఫీ పంపించమని. సరే నాన్న అంటూ వెళ్ళిపోయింది ఆమె. ఈ సోఫాల గదిలో విశ్రాంతి తీసుకో. కాస్త వంట వాళ్ల సంగతి చూడాలి. ఆయన హడావిడిగా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ ముందు గదిలో నుండి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అది శివానంద్ కోసం అమర్చారు కానీ ఎవ్వరూ వాడినట్టు లేదు. వెళ్ళి ఫ్రేమ్ సోఫాలో కూర్చొని అక్కడున్న సినిమా మ్యాగజైన్ తిరగేయసాగాడు. అతని మనస్సు ఆ బొమ్మల మీద లేదు. కొంపల్లి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి శివానిని చూడాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేడు. తనను గుర్తుపట్టి ఆహ్వానిస్తుందా? అసలు ప్రేమకు నిర్వచనం ఏమిటో? కాఫీ తీసుకోండి. సుశీల కాఫీ కప్పు తెచ్చిచ్చింది. నువ్వే తెచ్చావేం సుశీల? నేను తెస్తే విషమవుతుందా? నిష్ఠూరం దేనికి? పెళ్లి కూతురు అని అన్నాడు. కాఫీ అందుకొని తాగి కప్పు ఇచ్చేశాడు. మీరు తెచ్చిన ఉంగరం బాగుంది. నీకు నచ్చిందిగా? సంతోషం. తలెత్తాడు. సుశీల వంక తిరిగి చూశాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లున్నాయి. సుశీల కంగారుగా లేచాడు. ఆమె కప్పు తీసుకుని పారిపోయినట్టే వెళ్ళిపోయింది. అతను అక్కడ ఉండలేక పొలం వైపు వెళ్ళాడు. ముహూర్తం గంటల్లో నుండి నిమిషాల్లోకి మారింది. టీవీగా జీపు దిగింది శివాని. రమణి, త్రిపుర శివానిని చూసి అందరికీ ఆగమన వార్త చెప్పి హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. శివాని ఒక్కసారి పందిరంతా కలయి చూసింది. తనంత ఐశ్వర్యవంతులు, అందమైన వారు ఎవ్వరూ కనిపించలేదు తనకి. బాగున్నావా శివాని? మీ వారేరి? శ్రీకృష్ణ వచ్చి అడిగాడు.
ఆయన పెద్ద పెద్దవారి పెళ్ళిళ్ళకే వెళ్ళరు బావా, ఇంకా ఈ పెళ్ళికి ఏమొస్తారు అన్నది దర్పంగా. రారా కూర్చో. ఆమెను తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణ ఒక్కసారి విడిదికి రావు శివానంద్ పిలిచాడు. అతడిని అనుసరించాడు శ్రీకృష్ణ. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. వీరభద్రయ్య ఏడ్చినంత పని చేస్తున్నాడు. పెళ్ళికొడుకు స్పృహలేనట్టు జంపకానాపై పడి ఉన్నాడు. ఏమిటి మామయ్య, ఏం జరిగింది? మోసం జరిగిందిరా కృష్ణ, ఈ పిల్లాడికి మూర్ఛ వ్యాధట. అన్యాయం, ఆ మాట దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారు అని అనగానే శ్రీకృష్ణ, ఈ మాట దాచి పెళ్లి చేయాలనుకున్నారా తీక్షణంగా అన్నాడు శ్రీకృష్ణ. లేదు బాబు, పెళ్లి చేస్తే మూర్ఛలు తగ్గుతాయన్నారు, అందుకే ఇలా చేశాం అని పెద్ద ఆయన కళ్ళు తుడుచుకున్నాడు. ఈ మాయిదారు మూర్ఛలు ఇప్పుడే రావాలా దేవుడో? ఆడంగులందరూ శోకాలు వినిపించాయి. మీ ఆశ లాంటిదే అవతలి తండ్రి ఆశ కాదా? మొదట చెప్పాలి. దానికి ఇష్టపడ్డ వారిని పెళ్లి చేసుకోవచ్చు. వాదోపవాదాల తర్వాత మొదట అబ్బాయిని ఆసుపత్రికి తీసుకువెళ్దాం అన్నారు ఎవరో. వాళ్ళు వచ్చిన వ్యాన్లో పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయారు. మనం కూడా ఎందుకు? బిలబిలమంటూ అక్కడ ఆగిన వారు టూరిస్ట్ బస్సులో ఎక్కేశారు. మరో 10 నిమిషాల్లో విడిదిలో శ్రీకృష్ణ, శివానంద్, వీరభద్రయ్య మాత్రమే మిగిలారు. వీరభద్రయ్య ఉన్మాదిలా ఉన్నాడు. అయిపోయిందిరా ఆనంద్, దానికి ఇంకా పెళ్లి చెయ్యలేను, నేను పెళ్లి చెయ్యలేను అంటూ ఏడుస్తున్నాడు. నాన్న, పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషించగా కొంప మునిగినట్టు బాధపడుతున్నామే. తండ్రి భుజాలు పట్టుకున్నాడు. నా బాధ నీకేం తెలుసురా, ఇది భారతదేశం రా, పిల్లాడికి మూర్ఛలు అనర్రా, ఈ పిల్ల పెళ్లి తప్పిపోయింది అంటారా అరుస్తున్నాడు. చుట్టూ చేరిన వారు తమాషా చూస్తున్నారు. శ్రీకృష్ణ చలనం లేనట్టు 5-6 నిమిషాలు నిలబడి వీరభద్రయ్య అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు. మెల్లగా వెళ్ళి అతని భుజాలు పట్టుకున్నాడు. మామయ్య పదండి, అదే ముహూర్తానికి వివాహం అవుతుంది. కృష్ణ, ఎలా అవుతుంది? ఆ అబ్బాయికి బాగవుతుందంటావా? ఆ అబ్బాయి సంగతి మర్చిపో, నేను చేసుకుంటాను సుశీలను. కృష్ణ, ఆశ్చర్యంగా అన్నాడు ఆయన. ఆనందంగా అపనమ్మకంగా చూశాడు శ్రీకృష్ణ వైపు. అవును మామయ్య. ముగ్గురు పందిట్లోకి వచ్చేసరికి పందిరంతా గందరగోళంగా ఉంది. ఏం జరిగిందో ఎవరూ చెప్పినట్లేదు. పిల్లాడికి ఏదో జబ్బు ముంచుకొచ్చిందట, కాదు మూర్ఛలట. అలిగిపోయారట. కట్నం చాలలేదేమో, 2 పిల్లలు, మరి కాస్త ఇస్తేనేం? ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ వేదాంతిలా నవ్వుకున్నాడు. సమాజంలో మూఢాచారం పేరుకుపోయింది. ఏ సంఘటన, ఏ తప్పు జరిగినా తప్పు మాత్రం బలహీనుల మీదకి వేసేస్తారు. వీరభద్రయ్య జరిగింది క్లుప్తంగా దయచేసి అందరూ కూర్చోండి. ఇదే ముహూర్తానికి మా బంధువుల అబ్బాయికిచ్చి మా సుశీల వివాహం చేస్తాం అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. అందరికంటే సుశీలకు ఉద్వేగంగా ఉంది. తనేం బొమ్మ? తన మనసుకి ఇష్టం అయిష్టం ఏమీ లేవా? ఆమె ఆలోచనలో ఉండగానే నుదుట కళ్యాణం తిలకం పెట్టుకుని ధోవతి కట్టుకుని శ్రీకృష్ణ వచ్చిస్తూ కనిపించాడు. ఒక్క క్షణం ఆమె మనసు ఎగిరి గంతెయ్యబోయి టక్కున ఆగిపోయింది. ఛీ, తను జాలితో భర్తను ఆకట్టుకోవడమా, సిగ్గుచేటు అనుకుంది. లేవబోయింది. జగదాంబ ముసిముసిగా నవ్వుతూ కూర్చోపెట్టింది. కన్యాదానం జరుగుతోంది. ఏయ్, నువ్వు అనుకున్నట్టే జరిగిందిగా, మాకు లాంఛనాలు ఘనంగా ఇవ్వకపోతే ఊరుకోను గుసగుసగా అన్నది చెవి దగ్గర. ఏమిటి తల్లి తను కోరుకున్నది? ఈ పెళ్ళ? అయ్యగారు, ఇప్పటికీ ఆలస్యం అయింది, జీలకర్ర బెల్లం పెట్టనివ్వండి, మిగతా తంతు తర్వాత పెద్దలెవరో అరిచారు. పార్వతమ్మకు ఆనందంతో గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. మాటి మాటికి కళ్ళు ఒత్తుకుంటోంది. వివాహ తంతు ముగిసింది. ఎందరు బతిమాలినా శివాని భోజనానికి ఉండలేదు. మా ఆయనకు జీపు అవసరం అంటూ వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తనేమాత్రం ఆలస్యం చేసినా భర్త ప్రయాణం ఆగిపోతుంది. అలా అయితే ఆమె అబూతో స్వేచ్ఛగా ఉండలేదు. శివాని, నీ స్నేహితురాలి కోసమైనా ఉండు. శ్రీకృష్ణ ఎంతో ప్రాధేయపడ్డాడు. ఒసే కాముడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారే, అన్నం మీద గర్వం చూపవద్దు పార్వతమ్మ అన్నది. పతియే ప్రత్యక్ష దైవమని కూడా చెప్పారుగా. ఆయనకు పని ఉంది. ఆమె టకటకా వెళ్ళి జీపులో కూర్చుంది. రమణి ముఖం తిప్పుకుంది. దీని గీర్వాణం పాడుగాను. పార్వతమ్మ మెటికలు విరిచింది. రండి రండి, అలకపాన్పు వెయ్యాలి, అయ్యగారు పిలిచారు. అందరూ పందిరి వైపు వెళ్ళారు. శ్రీకృష్ణ భోంచేసి బయటికి బయలుదేరాడు. అన్నయ్య, ఈ పూట ఎక్కడికి బయలుదేరవద్దు, జగదాంబ ఆరిందలాగా చెప్పి వెళ్ళింది. ఇంట్లో అత్త మామగారిని చూసి కొంత ఊహించాడు.
తను తన కోసం కాక తనను నమ్ముకున్న సుశీల కోసం బతకాలి. ఇంకా ఆలస్యం చేయడం అపార్థాలకు దారితీస్తుంది అనుకున్నాడు. అతను మెల్లగా తన గదిలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడున్న సుశీల అతడిని చూస్తూనే పెరటి వైపు ఉన్న తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. 5-6 నిమిషాలు చూశాడు. ఆమె తిరిగి రాలేదు. అతను మెల్లగా లేచి బయటికి వచ్చాడు. ఆమె అక్కడ చాప పరుచుకొని దిండు వేసుకొని కూర్చుంది. ఓహో, ఇక్కడ చల్లగా హాయిగా ఉందా అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతని మాటలు వినదో లేదో కానీ ఆమె తల ఎత్తనే లేదు. సుశీ ముఖం ఇటువైపు తిప్పాడు. ఆమె కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. అరే బాప్రే, ఏడుస్తున్నావా? ఎందుకు? ఆమె జవాబు చెప్పలేదు. అతని చెయ్యి తోసేసింది. ఇదంతా అలకేనా నా మీద? నవ్వాడు. అప్పటికే ఆమె మాట్లాడలేదు. ఇంత మోగదానివి భావనే చేసుకుంటానని ఎలా చెప్పావు? బుద్ధి లేక చెప్పాను రోషంగా అన్నది. బుద్ధి లేదని అంగీకరించావుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు విను. లోపలికి వెళ్దాం పద. నాకు ఇక్కడే బాగుంది. అలాగా, ఇక మీదట నీకు నచ్చిందే నాకు నచ్చాలిగా అన్నాడు కళ్ళు చికిలించి దిండు మీద తలపెట్టి వెళ్ళకిలా పడుకున్నాడు. మీరెందుకు ఇక్కడ? మరెక్కడా? వెక్కిరించాడు. ఆమె జడపట్టి ముందుకు లాగాడు. అతని ఎద మీద వాలిపోయింది. చటుక్కున లేవబోయింది. అలక సాగించేందుకు ముందు చాలా సమయం ఉంది. అసలు సంగతి ఏమిటో చెప్పు. వివాహం అయ్యాక 4 రోజులు దూరం ఉంచాననేగా. మీరెప్పటికీ నన్ను దూరం ఉంచుతారని తెలుసు. వెక్కి వెక్కి ఏడ్చింది. అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని నుదురు చుంబించాడు. సుశీ, నీవు నన్ను అభిమానించావు కదూ, పోని ప్రేమించావు అనుకుందాం. ఆ మూర్ఛల కుర్రాడితో వివాహం కాగానే అన్నీ మర్చిపోయి అతని వడిలో వాలిపోయేదానివా? పొండి. నేను శివానిని అభిమానించాను, ఆరాధించాను. నిన్ను వద్దన్నది కూడా ఆ ఆరాధనతో నీకు అన్యాయం చేయకూడదనే తప్ప మరింకేమీ కాదు. మరిప్పుడు జాలి తలిచారా అంటూ లేవబోయింది. నా మాటలు పూర్తిగా వినే వరకు నాకు బందీగా ఉండక తప్పదు నువ్వు అంటూ మరింత గట్టిగా పట్టుకున్నాడు. శివానీని చూసిన మరుక్షణం నా ఆరాధన అర్ధరహితమైందని తేలిపోయింది. ప్రేమింపబడడం ఎంత గొప్పో తెలిసింది. కానీ అప్పటికే నువ్వు పరాయిదానివి కాబోతున్నావు. కబుర్లు అన్నది. ఆమె ఎద మీద జుట్టు లాగింది. ఆమె చేతిని తన గుప్పెట్లో బంధించాడు. నిజం సుశీల, నిన్ను తాకాలంటే నా మనసులో మరొకరికి చోటుండరాదు. మనసు నుండి మాలిన్యం తొలగాలని నీకిన్నాళ్ళు దూరంగా ఉన్నాను. వెచ్చటి కన్నీరు అతని ఎద మీద పడింది. చేదైనా నిజం చెప్తున్నాను సుశీ. ఆమె కన్నీరు తుడిచాడు. ఇక నుండి మనము ఒకరికొకరుగా బతకాలి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళు అన్నాడు ఆమె వీపు మీద ఉన్న చేతుల్ని తీసేస్తూ. నిజంగా అంటున్నారా? అన్నాడు పెదవులు బిగించి నవ్వుతూ. ఆమె లేచింది. అతనికి చేయి అందించింది. అతను ఆమె చేయి అందుకొని లేస్తున్నట్టు నటించి ఆమెనే ముందుకు లాగాడు. ఏమిటిది? మరి మాట్లాడనీయలేదు. సుశీల తనని తాను మర్చిపోయింది. ఆమెకి ఆ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది. ఏయ్ నిద్ర అన్నది. కళ్ళు విప్పితే కల కరిగిపోతుందేమోనని. వరండా, చాప, దిండు ఉంటే మోడర్న్ అలకపాన్పు అన్నమాట అన్నాడు. ఆమె కళ్ళు మూసుకునే నవ్వింది. పక్కింటి గోడ దగ్గర అలికిడి అయింది. ఇద్దరు విడిపోయి అదిరిపడి లేచారు. గదిలోకి వెళ్ళి తలుపులు బిగించారు. వారం రోజులు సుశీలతో గడిపిన తర్వాత శ్రీకృష్ణకు ఒక సత్యం తెలిసి వచ్చింది. ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుందని. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి పని ఉండి అక్కడే ఉండిపోయాడు. మరునాడు వచ్చేసరికి సుశీల దాదాపు పిచ్చిదానిలా కూర్చుంది. పార్వతమ్మ, వీరభద్రయ్య ఏం పాలుపోనట్లు పచారులు చేస్తున్నారు. మా కాలంలో మేమెరుగం అమ్మాయి సుతారం, మగాడికి 1,00,000 పనులుంటాయి, పని ఉంటే రానని చెప్పేవారే, మనిషిని పంపండి ఏడుపు గొంతుతో అంటోంది సుశీల. అంతలో శ్రీకృష్ణను చూసి అందరూ నవ్వారు. తేలిగ్గా నిట్టూర్చారు. మీ ఆవిడ ఊరు వాడ ఏకం చేస్తోందిరా అయ్యా. పార్వతమ్మ ముసిముసిగా నవ్వింది. పని అయిపోతే ఆఖరి బస్సుకు రావాలనుకున్నాను. 5 నిమిషాలు లేట్ అయింది. బస్సు వెళ్ళిపోయింది అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసురా, మీ ఆవిడకు తెలియదు. బాగుంది నాయన, ఇక మీదట ఇలాంటి అవసరం వస్తే ఆ రాత్రి వచ్చి చెప్పి మళ్ళీ పో అన్నాడు వీరభద్రయ్య నవ్వుతూ. అతను గదిలోకి వెళ్ళి డైరీలు డ్రాయర్లో పడేసి ఇటు తిరిగాడు. పాలు తీసుకుని వచ్చింది సుశీల. ఏయ్ మొద్దు, ఎందుకంత హడలిపోయావు? నా స్థానంలో మీరుంటే తెలిసేది అన్నది పాల గ్లాసు ఇస్తూ. అతడు మంచం మీద కూర్చొని పాలు తాగుతుంటే జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి చెరుపుతూ నించుంది. హైదరాబాద్ నుంచి ఏం తెచ్చానని అడగవే? మీరు క్షేమంగా వచ్చారు, అదే చాలు. ఏమండి, ఒక్క కోరికే. ఏమిటి అంటూ ఇటు తిరిగాడు. అతని భుజంపై గడ్డం ఆనించింది.
చెప్పు. ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అర్థింపుగా చూసింది. ఆ చూపుల్లో ఆరాటం కనిపించింది, అంతులేని ఆరాధన కూడా, ఎన్నాళ్ళో దూరం ఉన్నట్టు తపన కూడా. అదేమిటి, అవసరమైతే వెళ్ళొద్దేమిటి? ఒకరోజు ఆలస్యం అవుతుందనుకుంటే నేను వస్తాను. అతను తర్కించి లాభం లేదనుకుని ఆమె తలపై చిన్నగా మొట్టాడు. చేతి సంచిలో నుండి పుస్తకాలు గాజులు తీసి ఇచ్చాడు. అవి తీసుకొని దాచుకుంది. త్రిపురకేవి? నువ్వు అడుగుతావని తెలుసు. అదిగో ఆ 2వ పొట్లం ఆమెకు అన్నాడు. అతను స్నానం చేసి వచ్చాడు. అన్నయ్య, నిన్న మామ 2 సార్లు వచ్చాడు నీకోసం. ఇప్పుడు వెళితే తన కాళ్ళు పీకుతున్నాయట. ఒక్కసారి రమ్మన్నాడని వేణు చెప్పాడు. మిగతా కథ వచ్చే భాగంలో విందాము. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఉంటానండి. నమస్తే.